నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు కొత్త రాజీ ఫార్ములాను 2 వర్గాలపై ప్రయోగించబోతున్నారు. అందులో విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వద్ద నంద్యాల ఉప ఎన్నిక పంచాయతీ నడుస్తుంది. అఖిలప్రియ మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎస్పీ వైరెడ్డి అండగా నిలిచారు. శిల్పా సోదరులు మాత్రం ఒంటరి పోరా చేస్తున్నారు. చంద్రబాబు జరిపిన సర్వేలో భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే విజయం ఖాయమని ఫలితం వచ్చిందట. మరోవైపు శిల్ప తన పార్టీని వేరకుండా జాగ్రత్త వహించాలి. అందుకోసమే కొత్త రాజీ ఫార్ములాను కళా వెంకట్రావు చేత 2 వర్గాలకు చెప్పిస్తున్నారు. బాబు కొత్త ఫార్ములా ఏంటంటే త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భూమా కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తారు. వారి గెలుపు కోసం శిల్పా సోదరులు కూడా కృషి చేయాలి. అయితే ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్నందున నంద్యాల ఉప ఎన్నిక జరిగి 7.5 లోపే సాధారణ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో శిల్పా కుటుంబానికి టికెట్ ఇస్తారు. దానికి ఇష్టపడే 2 వర్గాలు కలిసి పనిచేసుకుపోవాలని చంద్రబాబు కొత్త ఫార్ములా అని తెలుస్తుంది. అయితే చంద్రబాబు కొత్త ఫార్ములాకు 2 వర్గాలు అంగీకరించే పరిస్థితి లేనట్లే కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లోనూ తమకే టికెట్ ఇవ్వాలంటూ 2 వర్గాలు పట్టుపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నంద్యాల అంటేనే భూమా కుటుంబం గుర్తొస్తుంది. ఆ తర్వాత శిల్పా సోదరులు కనపడతారు. ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉన్నప్పుడు 2 కుటుంబాలు పత్తెద్దులే. ఒక వారిలో 2 కత్తులు ఇమ్మడం అన్న సామెత ఈ కుటుంబాలు ఖచ్చితంగా సరిపోతుంది. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు భూమా నాగిరెడ్డి ముత్తు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయారు. అఖిలప్రియ రాజకీయ ఓనమాలు కూడా తెలియవు. ఈ నేపథ్యంలోనే బాబు కొత్త ఫార్ములా కనిపెట్టారు. ఇప్పుడు భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చి 1 సంవత్సరంలోనే అది టికెట్ ను శిల్పా కుటుంబానికి ఇచ్చే విధంగా రూపొందించిన ఈ ఫార్ములా హిట్ అవుతుందా పట్టు అవుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలినుంది. For more videos, please subscribe our channel.